ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధులైన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇది మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, రావాల్సిన బిడ్డలకు సకాలంలో వారికి సహాయం చేయండి నాయన. ఆరాధనలోను ప్రభా, వాక్య ధ్యానంలోను, ప్రార్థన జ్ఞాపనకు తోడైండి ఆయన ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా నాయన అయా ఈ కూడిక ఉండినట్లు సహాయం ఇచ్చింది. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాను. Ni
సర్వము నీవే. ఆదరించినది నీ కృప, ఏది లేని నాకు సర్వము నీవే. ఆదరించినది నీ కృప, మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకే ఉన్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకే ఉన్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన హరీష్ అంటున్నాను నేను అన్న తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్ యొక్క వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. యేసయ్యా
అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో పూర్ణవసతో
ప్రారంభిస్తున్నాము. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు ఆ దేవాది దేవుని ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్న హిప్సిబామ్మ గారు వచ్చి మనందరినీ ఆరాధనలకు నడిపిస్తున్నారు. దేవ యెహోవా అనే పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం. దేవ యెహోవా నా ప్రియుడగు తండ్రి, దూతలు రేపగలు స్తుతించుచుండా కృతజ్ఞతతో నీ ముందు ప్రణమిల్లి పూర్ణ హృదయంతో ఆరాధించుచుండా
మాత్రమే యోగ్యుడు ప్రభు. అయ్యా నీ వంటి పరిశుద్ధ కలిగిన వారు ఎవరు లేరు ప్రభా ఈ లెక్కల. అయ్యా పరిశుద్ధతకు యోగ్యుడవు నీ ఒక్కడు మాత్రమే ప్రభు. అయ్యా తండ్రి నీ రక్తం ఇచ్చి అందరినీ కూడా కొని ఉన్నారు దేవా, అందరిని బట్టి స్తోత్రాలు. అయ్యా మేము పరిశుద్ధులుగా మారటానికి ప్రభా ఈ రక్తాన్ని సంధించారు ప్రభా ఈ లోకంలో తండ్రి. అయ్యా మీరు చేసిన త్యాగానికి మేము ఎన్నుకోగలం ప్రభా తండ్రి. పరిశుద్ధ దేవుని కలిగి ఉండమే మా తల్లిత ప్రభా. ఏమిచ్చి మీరు అందించుకోగలం ప్రభా. ఇచ్చుని స్తుతి ఆరాధన, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి స్తోత్రం, స్తుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకారాన్ని బట్టి, ఇచ్చిన విడుదలను బట్టి, పొందుకున్న స్వస్థతను బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆసక్తి ఉంటే ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభు పేరును మీ అందరికీ వందనాలండి. ఈ సంవత్సరంలో ఈ మంత్లో దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. నేను ఎప్పటి నుంచో కారు తీసుకుందామని అనుకున్నానండి. అయితే దేవుడు దానికి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాను. అయితే ఆయన అడిగాను చాలాసార్లు, ఇలా నీ చిత్తం అయితే నన్ను అడుగుతాను ఎప్పుడైనా, ఏదైనా నాకు కావాలని ఎప్పుడు దేవుడిని ఏ విషయం అడగను. అయితే అడిగాను దేవుడిని. ఎప్పటి నుంచి చాలామంది కూడా చెప్తూ ఉన్నాను ఇలా తీసుకుందాం అనుకున్నాను. ఫ్యామిలీ సజెషన్ ఏంటంటే చాలామంది సజెషన్ అడిగారు, చాలామంది ఇచ్చారు. దేవుడి కృపను బట్టి అనుకోకుండా దేవుడు నాకు కార్ తీసుకోవడానికి కావాల్సిన సహాయాన్ని చేశాడు. కేవలం దేవుడి కృప. నేనైతే ఈ విషయంలో ఒకటైతే నేను గమనించింది ఏంటంటే, మనం ఏమనుకున్నా ఏమీ జరగదండి. మనం ఏమనుకున్నా ఏం జరగదు. అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు అనుకుంటేనే జరుగుతుంది. మనం ఎన్ని ఎత్తు వేసినా, ఎన్ని అనుకున్నా, నేను ఎన్నో అనుకున్నాను, నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ దేవుడు అన్ని ద్వారాలు తెచ్చాడు. ఒకటే చెప్పమని ఏంటంటే, ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటే కంపల్సరీగా మనం అనుకున్నది కంపల్సరీ జరుగుతుందండి. అది కేవలం దేవుడి చిత్తం మాత్రమే జరుగుతుంది మన జీవితంలో. మనం ఏమనుకున్నా జరగదు. జస్ట్ వీఆర్ ప్లేయర్స్ అంతే. గాడ్ ఈస్ అవర్ కోచ్. సో మనం ఏమనుకున్నా జరగదు. సో నేను ఈ చిన్న అచీవ్మెంట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించలేదు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. సాక్ష్యం ఏంటంటే, మేము మొన్న తేజ కార్యక్రమం గురించి విజయవాడ వెళ్ళాము. 2 years పూర్తయి 3 yearలోకి వచ్చాము. అయితే మేము మాట్లాడుకుంటూ కొన్ని సన్నివేశాలు మాట్లాడుకుంటూ బస్సులో వస్తూ ఉన్నాం అన్నమాట. వస్తూ ఉంటే పెద్ద టిప్పర్ లారీ, ఇంకా ఎంతంటే అందులో కొంచెం ఒక పేపర్ పెడితే అంత గ్యాప్లో ఒక టిప్పర్ లారీ వచ్చింది మా బస్సు ఎదురుగా. అందరు కూడా, ముందున్న వాళ్ళందరూ కూడా చాలా మరి భయంతో కొంచెం మయ దేవుడు నన్ను కాపాడాడు అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందులో మేము కూడా ఉన్నాం. అయితే దేవుని కృపను బట్టి మరి అందరూ సేఫ్గా ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ఆయన కాపుదల లేకపోతే ఈ రోజుల్లో కష్టమే. అయితే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన నీతిని బట్టి మనం బ్రతికిస్తున్నాయి అనుకుంటాం. కానీ ఇది కేవలం దేవుని కృప మాత్రమే మనం బ్రతికిస్తాయి. మన నీతి ఎలాంటిదండి? మురికి గుడ్డల వంటిది. ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత నీతిగా ఉన్నా, అది దేంతో సమానమని బైబిల్ వాక్యం ద్వారా ఆశ్రయించిందంటే మురికి గుడ్డల వంటిది. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలా మురికి గుడ్డ అనగానే మసిగుడ్డ కన్నా ఘోరంగా ఉంటుంది అనమాట. అది మన నీతి. ఆ నీతిని బట్టి కాదండి. మనం ఎంత బలం ఉన్నా, ఎంత మన ఆస్తిపరులం అయినా, ఏదైనా సరే ఆయన కృప లేకపోతే కష్టమే. మన జీవితాల్లో నష్టాలు వస్తాయండి. నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి,
కన్నీరు వస్తాయి, ఇబ్బంది వస్తుంది. నాకు 49 years నిండి 50 yearsలో ఉన్న ఇప్పుడు రేపు ఆగస్టు 15కి 50 years ముగించుకొని 51లోకి వెళ్తా. అంటే 50 సంవత్సరాలు నా జీవితంలో 10 సంవత్సరాలు మాత్రమే సంతోషం ఉంది. 40 సంవత్సరాలు శ్రమలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మరి మరణ పడకల మీదన్న మరి బిడ్డల మధ్య కూడా ఉన్నా, మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, అనారోగ్య పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ 40 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనేదే నా సాక్ష్యం. ఏంటంటే దేవుడు లేకపోతే నేను ఎప్పుడో కాలగతిలో కలిసిపోయేదాన్ని. ఎందుకంటే ఉన్న సమస్యలను బట్టి, బలహీనతలను బట్టి, బాధలను బట్టి, దుఃఖాన్ని బట్టి ఎప్పుడో నేను మట్టిలో కలవలసిన దాన్ని. కానీ ఆయన కృప నా పట్ల ఎందుకున్నదో, మరి నన్ను ఎందుకు నిలబెట్టిందో తెలియదు. కానీ కొన్ని రోజులైనా ఆయన సన్నిధిలో గడపాలని, మరి 50 సంవత్సరాలు కూడా మరి ఆయన పరిశుద్ధమైన చేతుల్లో మా కుటుంబాన్ని, మమ్మల్ని భద్రపరుచుకొని మరి ఎంతగానో ప్రేమించినందుకు మరి ఆయనకి ఏమి ఇవ్వలేము మనం. కానీ మరి మన సాక్ష్యాన్ని అనేక మంది చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. బలహీనత వస్తుందనో, అనారోగ్యం వస్తుందనో, లేకపోతే మరి మనం రక్త సమృద్ధికి కోల్పోయామనో, మరి ఇంకా ఏవేవో కారణాల వల్ల దేవునికి దూరం కాకూడదు. ఎందుకంటే మనమేం బలవంతులం కాదు, శూరులం కాదు. కానీ కేవలం ఆయన కృప మాత్రమే మనం బ్రతికిస్తుంది. ఒక్క నిమిషం చూడండి, మనం ఫ్యామిలీలో ఇద్దరిని పోగొట్టుకున్నామని బాధపడుతున్నాం. కుటుంబం పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే బలపడాలి. అంతేగాని నా జీవితం ఎలాగైపోయింది, నా జీవితం అలాగైపోయిందని మనం దేవునికి దూరం అవ్వకూడదు. ఎందుకంటే దేవునికి దూరం అయితే మన పరిస్థితి అంట మొదటి కన్నా భయంకరంగా ఉంటుందంట పరిస్థితి. అందుకనే మరి నా అనుభవంలో, నా జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను బట్టి నేను చెప్పేది ఏంటంటే, నా సాక్ష్యాన్ని బట్టి దేవుడికి ఒక్క నిమిషం కూడా మనం దూరం అయితే మన పరిస్థితి అంతా మారిపోద్ది. చూడండి, ఒక మంచి మనిషే వెళ్తూ ఉన్నాడు రోడ్డు మీద, సడన్గా వచ్చి బస్సు గుద్దింది అనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? మన డబ్బు కానీ, మన అందం కానీ, మన ఆస్తి కానీ ఏం రక్షించుద్దండి? ఆ బస్సు నుంచి ఆయన కృప మనం రక్షిస్తుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఏది వచ్చినా మన కుటుంబంలో ఏది వచ్చినా ఆయన్ని విడిచిపెట్టకూడదు అనేది నా సాక్ష్యం. ఎందుకంటే ఆ రోజు ఒక్క నిమిషం మమ్మల్ని దేవుడు విడిచిపెడితే మరి మట్టిలో కలిసిపోయాడు. ఎప్పటికైనా వెళ్ళవలసిందే. కానీ అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను చికితాని కాపాడాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరుగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తి వందన, సర్వోన్నతుడ, సర్వంత్రియామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, పాటల ద్వారానైనా తండ్రి, స్తుతి ఆరాధన ద్వారానైనా, సాక్ష్యాల ద్వారానైనా తండ్రి, అయ్యా మహిమ పొందిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా ఈ రోజునైనా తండ్రి నువ్వు మా అందరితో మాట్లాడు తండ్రి. అయ్యా యేసునామములోనైనా తండ్రి, అయ్యా నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ లోక పాపము నుండి, సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచి, పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నైనా నీ ఎడతలాత్మతో అభిషేకించి, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా మా అందరితో నీవే మాట్లాడమని, నీది కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనియలేదు. హల్లెలూయా. దేవుడు మనకేమిచ్చాడండి? శక్తియు, ప్రేమయు,
ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనేయలేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకున్న అంశం ఏంటండి? భయపడవద్దు. భయపడవద్దు. మీరు కలిగి ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి భయపడవద్దు. మీరు కలిగి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి భయపడవద్దు. మీ శత్రువులకు మీరు భయపడవద్దు. మీరు కలిగి ఉన్న శోధనకరమైన పరిస్థితులను బట్టి భయపడవద్దు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు ఈ రోజుల్లో ఎక్కువగా ఏం చేస్తున్నారండి? భయపడుతూ ఉన్నారు. ప్రతి దానికి భయపడుతూనే ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను పొందుకున్న వారం గనుక ఎల్లప్పుడు ప్రతి పరిస్థితిలో శోధనైనా, శ్రమైన, అనారోగ్యమైన, ఓటమైన, ఏ పరిస్థితిలో అయినా మనం ఏమవ్వాలండి? ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే మనం పొందుకున్న ఆత్మ ఏంటండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన వారు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తే చూసిన వారు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్నో స్వస్థతలు పొందుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభువారితోనే ఎల్లప్పుడూ ఉన్నవారు. కానీ సముద్రంలో అల్ల చేత ఆ దోణ కప్పబడినప్పుడు, ఆ గాలి వల్ల, ఆ తుఫాను వల్ల ఆ దోణి ఏమవుతుందండి? మునిగిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు ఏం చేశారండి శిష్యులు? ఆ అలలకు, ఆ గాలికి భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి శిష్యులతో? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? భయపడే బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? దేవునితో నడిచిన శిష్యులు, దేవునితో ఉండి అనేక అద్భుత ఆశ్చర్యకారాలు, స్వస్థతలు చూచిన శిష్యులు, పొందుకున్న శిష్యులు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. ఈ శిష్యుల వల్లే మనం కూడా ఉన్నాం. మన జీవితంలో ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగితే, మనం ఊహించని పరిస్థితుల్లో మనం నడిస్తే ఏం చేస్తామండి? ఆ గాలికి, ఆ తుఫానికి దోణె ఎలా అయితే కదల్చబడిందో, మన విశ్వాసం కూడా ఏమైందండి? కదిలిపోతుంది. మన విశ్వాసం ఏమైందండి? వెళ్ళిపోద్ది. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా శిష్యుల వలె గాలికి ఎలా అయితే గాలికి, సముద్రంలో ఉన్న తుఫానికి భయపడ్డారో, మనం కూడా అలాగే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులకు భయపడేవారుగా ఉంటాం. ఈ లోకంలో జరుగుతున్న ఘోరమైన సంఘటనలకు మనం భయపడేవారుగా ఉంటాం. శిష్యులు అన్నట్లే దేవుడు మనల్ని కూడా అంటున్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని. యేసుక్రీస్తు ప్రభువారు లెగిచి ఆ గాలిని ఏమన్నారండి? ఆ గాలిని గద్దించిగా ఏమైందని?
ఆ గాలిని సముద్రమును గద్దించగా అవేమైనాయండి? మిక్కిలి నిర్మలమైనవి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి అవి లోబడ్డాయి. ఎందుకంటే వాటిని సృష్టించింది ఎవరండి? దేవుడు. కనుక ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి గాలి సముద్రమే లోబడితే మనం ఎంత లోబడాలండి? ఎంత విధేయత చూపించాలి? ఎంత విశ్వాసంగా ఉండాలి? ప్రియ సహోదరి సోదరా, అవి దేవుని మాటకి లోబడ్డాయి. గాలిని సముద్రాన్ని నోటి మాట చేత ఆపిన శక్తివంతుడైన దేవుడు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకు ఒక లెక్క కాదండి. దాన్ని బట్టి మనము భయపడకూడదు, బాధపడకూడదు. దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అలాంటి శ్రమలు మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి, తుఫాను వలె. మనం కూడా శిష్యుల వలె భయపడేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీ జీవితంలో, మనందరి జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ఎన్నో కష్టాల నుండి, ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో బాధల నుండి విడిపించి, స్వస్థపరిచి, సహాయం చేసి మనల్ని క్షేమంగా నిలబెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు చేసిన కార్యాలని శిష్యులు మర్చిపోయినట్లు మనం కూడా మర్చిపోయి ఉన్న సమస్యలను బట్టి భయపడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా నుండును. ఇక్కడ చూసినట్లయితే భయపడటం వలన మనిషికి ఉరి వచ్చును. ప్రియ సహోదరి సోదరా, కొన్ని హాస్పిటల్లో చూసినట్లయితే, హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి మేము. అయితే అక్కడ చూసినట్లయితే అనేక ఘోరమైన వ్యాధులతో ఉన్న వారందరినీ ఒక రూమ్లో పెట్టారు. ఒకళ్ళు 1 నెల రోజులకు మరణిస్తారు, ఒకళ్ళు 1 వారానికి మరణిస్తారు, ఒకళ్ళు 2-3 రోజులకు మరణిస్తారు. అలాంటి ఘోరమైన పేషెంట్లందరినీ ఒక రూమ్లో పెట్టారు. కానీ అక్కడ ఎవరైనా, ఆ రూమ్లో ఎవరైనా ఒకళ్ళు మరణిస్తే ఇంకొకళ్ళు వాళ్ళకి సమయం ఉన్నా కూడా భయంతో మరణించిన వారిని అనేక మందిని నేను చూశాను. ప్రియ సహోదరి సోదరా, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును. ప్రియ సహోదరి సోదరా, మన భయమే మనలను చంపేస్తుంది. చాలా మంది చూసినట్లయితే అన్నిటికీ భయపడతారు. బల్లికి భయపడతారు, పిల్లికి భయపడతారు. ప్రియ సహోదరి సోదరా, చేతబడే శక్తులకు భయపడతారు, తుమ్మినా భయపడతారు. ప్రియ సహోదరి సోదరా, అన్నిటికీ భయపడుతూ జీవిస్తూ ఉంటారు అనేక మంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును. మనము భయపడటం వల్ల, ఆ హాస్పిటల్లో చెప్పా కదండి, ఈఎస్ఐ హాస్పిటల్లో భయంతోనే అనేక మంది మరణించారు. వారికున్న వ్యాధి కన్నా వారు కలిగి ఉన్న భయం భయంకరమైనది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఇందాక లెక్క చదివింది కండి, యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా నుండును. కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా, ఇబ్బందులైనా, శత్రువుతన పరిస్థితులైనా నీవు గనక భయపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నట్లయితే ఏమవుతావండి? సురక్షితముగా ఉంటావు. భయపడడం వల్ల మనిషికి ఉరి వచ్చును, మరణాన్ని పొందుకుంటారు. చాలా మంది చూసినట్లయితే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు భయపడి మరణిస్తారు. ఉద్యోగం రాకపోతే భయపడి మరణిస్తారు. వ్యాపారంలో నష్టపోతే ఆ కష్టాల నుండి, ఎలా ఆర్థిక సమస్య నుండి బయటపడాలో తెలియక మరణించేవారు అనేక మంది. ప్రియ సహోదరి సోదరా, చాలా చాలా గొప్ప గొప్ప యోధుల చరిత్రలు చూసినట్లయితే గొప్పగా జీవించారు, ఉన్నతంగా సంపాదించారు, పేరును పొందారు. కానీ వారికున్న ఆర్థిక సమస్యలను బట్టి భయపడి సూసైడ్ చేసుకొని చనిపోయిన వారు అనేక మంది.
భయపడుట వల్ల మనిషికి ఉరివచ్చును. కనుక దేవుని యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉందురు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాము కాబట్టి మనము సురక్షితంగా ఉన్నాం. బయట పరిస్థితులు చూసినట్లయితే అనేక చోట్ల తుఫాన్లు, అనేక చోట్ల వ్యాధులు, అనేక చోట్ల యాక్సిడెంట్లు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. వాటిని బట్టి మనం భయపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే సురక్షితంగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఏలియా గారిని మనం చూస్తాం. ఏం చేశారండి? దేవుడితో నడిచిన వాడు, దేవుని కృప ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు, దేవుని కోసం రోషంగా జీవించిన వాడు ఏలియా గారు. కానీ ఏం చేశాడండి? యెజబెలు మాటలకు భయపడి, యెజబెలు చంపుతుందని బాధపడి, అయ్యా నాకు మరణాన్ని దయచేయ్యా, ఇంకా ఇప్పటి వరకు బ్రతికింది చాలు, ఇక నేను మరణిస్తాను. మనము కూడా చూసినట్లయితే మనుషులకు భయపడేవారుగా ఉంటాం, మనుషులనే మాటలకు భయపడేవారుగా ఉంటాం, మనుషులు మనల్ని ఏదైనా చేస్తారేమో అని భయపడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఒక మాట చూసి మనం ముగించుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా. దావీదు మహారాజు గొప్పగా ఇక్కడ పలుకుతున్నారండి. ఏమని? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీర నారులు నన్నేమి చేయగలరు? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు నమ్మికించినట్లయితే ఏ మనుషులకు భయపడము, మనుషుల మాటలకు భయపడము, మనుషులు మనల్ని ఏదైనా చేస్తారని మనం భయపడము. శరీర దారులు నన్ను ఏమి చేయగలరు? దావీదు మహారాజు అంటున్నాడు. సౌలు అనేక విధాలుగా దావీదు మహారాజుని చంపాలని ప్రయత్నించాడు. ఫిలిస్తీయులు కూడా దావీదు మహారాజును ఓడించాలని ప్రయత్నించారు. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడండి గొప్పగా? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీర దారులు నన్ను ఏం చేయగలరు? ప్రియ సహోదరి సోదరా, మనం దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే భయపడకుండా ఉంటాం. దేనికి భయపడం? అనారోగ్యానికి భయపడం, ఆర్థిక సమస్యలకు భయపడం, శత్రువులకు భయపడం, మనుషులనే మాటలకు భయపడం. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మనము ఈ లోకంలో ఏ మనుషులకు భయపడమని దావీదు మహారాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, దావీదు మహారాజు గొలియాతుకు కూడా భయపడలేదండి. బలంగా ఉన్న గొలియాతుకు కూడా భయపడలేదు. ఎందుకంటే ఆయన దేవుని యందు నమ్మికించి ఉన్నాడు. దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితికి భయపడుతున్నావో, నువ్వు ఏ హాని జరిగిద్దని భయపడుతున్నావో, నీవు ఏ శ్రమను బట్టి భయపడుతున్నావో, నీవు దేవుని యందు నమ్మికించినట్లయితే దేవుడు ఉన్నతమైన సహాయాన్ని పరిశుద్ధ స్థలంలో నుండి దావీదుకు అనుగ్రహించినట్లు మీకు కూడా అనుగ్రహించి, మీకు ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము ప్రేమయు శక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను పొందుకున్నాము కాబట్టి ఎల్లప్పుడూ మనము ధైర్యముగా జీవిస్తూ తండ్రి చిత్తాన్ని, యేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నెరవేర్చే వారిగా ఉందుదుముగాక. ఇటు కృప, ధన్యత, యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన ఉపదేశాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి, ఈ వాక్యాన్ని ప్రకటించే నేను అయ్యా వింటున్న అనేక ప్రజలు, యూట్యూబ్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ నాయన తండ్రి, మా అందరికీ నాయన మా జీవితాల్లో ఏదో ఒక భయం ఉంది తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము నీ యందు నమ్మిక ఉంచి నాయన తండ్రి, మేము కలిగి ఉన్న భయములన్నిటిలో నుండి నీకు ఉదాహరణ తండ్రి అయ్యా విడుదల పొందుకునే మహాకృపణ దయచేయండి తండ్రి నాయన. అయ్యా దావీదు మహారాజు వలె
దావీదు మహారాజు వలెనైనా తండ్రి అయ్యా నీ యందు నమ్మికించి ఉన్నాము కనుక నైనా తండ్రి అయ్యా భయపడకుండా నైనా తండ్రి అయ్యా శరీరధారులు మమ్మల్ని ఏం చేయగలరని గొప్పగా పలికే అంత గొప్ప విశ్వాసాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో అనేక మందిని నాయన తండ్రి అయ్యా భయముతోనే మరణిస్తున్నారు తండ్రి. భయము వల్లే నాయన తండ్రి అయ్యా అనేక నాయన తండ్రి అయ్యా ఆటంకమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు తండ్రి. మా అందరికి ఉన్న భయాన్ని తొలగించండి తండ్రి. నీ మీద నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి అయ్యా. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నవారు సురక్షితముగా నుందురు అని నీ వాక్యాన్ని ఆయన తండ్రి మేమందరూ స్వతంత్రించుకునే కృపను, ధన్యతను, యోగ్యతను మా అందరికి దయచేయండి తండ్రి. అయ్యా ఇక్కడికి ఉన్న తండ్రి అయ్యా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అయ్యా మొదటిగా నాయన తండ్రి అయ్యా సందీపాన్ని జ్ఞాపకం చేసుకోండి, బ్లెస్యాకని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారిద్దరి చుట్టూ నీ దేవదూతలు కంచె వేసి నీ రక్తాన్ని ప్రోక్షించి నీ క్షేమాన్ని, భద్రతని, కాపుతని, సన్నిధిని ఆయన తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు ఆ జీవితంలో నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి అయ్యా విడుదలను బట్టి, స్వస్థతను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. చేయబోయే అద్భుతాలను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన వారికి అవసరతలు తీర్చండి తండ్రి. అయ్యా మాకైతే తెలియదు కానీ తండ్రి సమస్తంలో ఎరిగిన వాడవు నీవు తండ్రి. నైనా నీవే వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతనైనా నీ కృప ద్వారా పరిశుద్ధ స్థలంలో నుండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా నైనా అదొక నేను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, అక్కడ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అక్క ప్రెగ్నెంట్ అయ్యి వచ్చిండగా నీ క్షేమాన్ని, భద్రతని, కాపుదలని, సన్నిధిని అయినా అయ్యా బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి అక్కకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్న కూడా నైనా తండ్రి విజయవాడ నుండి నైనా తండ్రి జిగ్గపాటనైనా తండ్రి ప్రయాణం చేసిండుగానైనా నీ రక్తాన్ని కంచె వేసినైనా నీ క్షేమాన్ని, నీ భద్రతని, నీ కాపుదలనైనా నీ సన్నిధిని అన్నకు తోడుగా అనుగ్రహించండి తండ్రి. నైనా అదేవిధంగా నైనా తండ్రి అయ్యా కోటి అన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అరుణకు జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన 3 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ సేవలో ఉన్నతంగా వాడబడడానికి కృప చూపించండి. ఇచ్చిన 2 జిమ్ములను నైనా తండ్రి 2 జిమ్ములను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అగ్రహారంలో ఉన్న బెతస్తా సంఘాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి అయ్యా ఇంకా నైనా తండ్రి రత్నం పాస్టర్ గారిని, అమ్మగారిని నైనా తండ్రి జయశీల వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా అయ్యా నైనా తండ్రి వరకు నా అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వృద్ధులు ఎండుచుండగా అమ్మగారికి, అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి అయ్యా నైనా తండ్రి పోయిన వారం వచ్చిన నైనా తండ్రి అయ్యా బాబురావు పాస్టర్ గారిని నైనా తండ్రి అయ్యా అమ్మగారిని నైనా తండ్రి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారి ఎంతగానో ఆసక్తిగా నైనా నిన్ను ఆరాధించుండగా వారికి నా ఆశని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నా అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా నైనా సీమోనాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా అనే వివాహ విషయంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదేవిధంగా కిరణ్ అన్నని, ప్రియాంకని ఇచ్చిన 2 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని సేవ చేయాలని ఆసక్తి కలుగునిచుండగానైనా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. వారి ఆశను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి ఇంకా అయినా తండ్రి అయ్యా సెక్యూరిటీ అంకుల్ని, ఆంటీని నైనా వారి బిడ్డలను, మనవల్ని, మనవరాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధుల ఎండుచుండగా వారికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆశను ఇచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి అయ్యా సోషల్ మీడియా ద్వారా అనేక మంది అనేక ప్రార్థన అవసరతలైనా వాట్సాప్లోనైనా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పంపించుండగా ప్రతి బిడ్డకి నైనా తండ్రి నిశ్చిత ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారి ప్రార్థనను ఆయన ఆలకించి, అంగీకరించి నీ వాక్ ద్వారా స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చివరిగానైనా అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా నా తల్లి హిప్సిబా అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ని దయచేయండి తండ్రి. అయ్యా నైనా తండ్రి ఇంకా నైనా నీ సేవలో ఉన్నతంగా బలంగా వాడబడటానికి కృప చూపించండి తండ్రి. అయ్యా నైనా ఆగస్టు 15న నైనా తండ్రి అమ్మగారి నైనా ఒక పాట రిలీజ్ చేయాలని ఆశపడిచింది కానీ తండ్రి నీవేనైనా తండ్రి ఆ పాట ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా ఆ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా,
అనేకులకు దీవెనకరంగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన హరిషాండ్రు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఉన్నతమైన బహుమానాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన వివాహ విషయంలో కూడా నాయన తండ్రి అయ్యా అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నయ్యకి ఇచ్చిన ఈ తేజ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి అనుకున్న అవసరతలన్నీ నాయన ఆర్థికంగా నీవే ఉన్నతమైన సహాయాన్ని నాయన నీ పరిశుద్ధ స్థలంలో నుండి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన చివరిగా నాయన తండ్రి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి నీ సేవలోనైనా తండ్రి అయ్యా ఇంకా ఎలా అయితేనైనా అయ్యా అయ్యా నిన్ను మహిమపరచాలో నిన్ను కనపరచాలో నీకు ఇంకా దగ్గరగా జీవించాలో నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నేను నేర్చుకుంటున్న ప్రతి ఒక్కనైనా తండ్రి అయ్యా నీ సేవకు సంబంధించిన ప్రతి ఒక్కనైనా తండ్రి అయ్యా దాన్ని నైనా తండ్రి అయ్యా నీదే జ్ఞాపకం చేసుకొని నైనా ఉన్నతంగానైనా నీ జ్ఞానముతోనైనా సంపూర్ణంగానైనా తను నేర్చుకొని నిన్ను మహింపరిచేటప్పుడు నాకు దయచేయమని నా వివాహ విషయంలో కూడా నైనా తండ్రి నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కార్యం చేయమని అయ్యానైనా తండ్రి అయ్యా మనుషుల ఆలోచనలు కాకుండా నైనా తండ్రి నీ చిత్తమైన నా జీవితంలో నైనా నెరవేర్చమని నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో నైనా తండ్రి అయ్యా ఈ కల్వరీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీని నైనా తండ్రి దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని యేసునామములో చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నైనా ఈ కృపదాన్ని సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి కానుకల పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరు నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నీవేదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నా తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా
బలపరిచిన సందీపానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.